సో ఫైనల్లీ 'మై హీరో అకాడమియా' యువర్ నెక్స్ట్ మూవీ మన ఇండియన్ థియేటర్స్‌లో వచ్చేసింది. ఈరోజు జనవరి 31 అండ్ ఈరోజు మన ఇండియన్ థియేటర్స్‌లో మూవీ రిలీజ్ అయిపోయింది. సో నేనైతే ఇందాకల 4:30 షోకైతే మూవీకి వెళ్ళాననమాట. రాంగానే రికార్డ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆ హైపు ఈ వాయిస్‌లో మిస్ అవ్వకూడదు కదా! చెప్తున్నాను భయ్యా, మూవీ చూస్తున్నంత సేపు నాకు ఒకటే ఫీలింగ్ కలిగింది. నేను థియేటర్‌లో చూసిన బెస్ట్ యానిమే మూవీ. ఇంతకుముందు ఈ మాట దేనికి చెప్పాను? 'హైక్యూ'కి చెప్పాను, 'స్లామ్ డంక్‌కి' చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ 'ద బాయ్ అండ్ ద హెరోన్‌కి' అండ్ ఇంకొకటి 'లుక్ బ్యాక్' ఈ నాలుగిటికి మాత్రమే చెప్పాను నేను చూసిన బెస్ట్ యానిమే మూవీ అని థియేటర్స్‌లో. అండ్ ఇప్పుడు ఆ లిస్ట్‌లో 'మై హీరో అకాడమీ' యువర్ నెక్స్ట్ జాయిన్ అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ నేను ఇంతకుముందు 'మై హీరో అకాడమీ' 3 మూవీస్ థియేటర్‌లో చూసా. బట్ ఇదిచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఆ 3 ఇవ్వలేకపోయాయి. యెస్ చెప్పేస్తున్నా, 'మై హీరో అకాడమీలో' వచ్చిన 4 మూవీస్‌లో ఇది మాత్రం బెస్ట్ మూవీ. ఎందుకంటే యెస్ 'మై హీరో అకాడమీలో' ఫస్ట్ 3 మూవీస్‌లో ఉన్న బెస్ట్ సకుగా స్టఫ్ దీంట్లో ఉంది. ఆ రేంజ్ యానిమేషన్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అందరూ కలిసి కొట్టేది. సేమ్ మనకు ఆ టైప్‌లో ఉన్న మంచి మంచి యాక్షన్ సీక్వెన్సెస్ అన్నిట్లో ఉన్నాయి. బట్ దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే కంపేర్ టు 3 మూవీస్, ఒకటి క్యారెక్టర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టోరీ. ప్రీవియస్ మూవీస్‌తో పోల్చుకుంటే దీంట్లో స్టోరీ చాలా అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. మూవీ 3 ఓల్డ్ హీరోస్ విషయంలో స్టోరీ కొంచెం లిటిల్ బిట్ బెటర్ ఉంటుంది దీంతో పోలిస్తే. బట్ దీంట్లో స్టోరీ టెల్లింగ్ బ్రహ్మాండంగా ఉంది కంపేర్ టు థర్డ్ మూవీ. అండ్ ఇంకొకటి దీంట్లో క్యారెక్టర్స్ భయ్యా. సో నాకు బెస్ట్ అనిపించిన క్యారెక్టర్ 'మై హీరో అకాడమీ' మూవీస్ విషయానికొస్తే, ఇంతకుముందు మూవీ 2 అదే 'హీరోస్ రైజింగ్' ఉంది కదా! సో దాంట్లో విలన్ 9 కావచ్చు, లేకపోతే సైడ్ క్యారెక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు తోపుంటారనమాట ఒరిజినల్ క్యారెక్టర్స్. అండ్ ఎక్కడ ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి. మూవీ 2 కంటే బెటర్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. క్యారెక్టర్స్‌కి చాలా ఈజీగా కనెక్ట్ అవుతాం. అండ్ విలన్స్‌ని మనకి కోపం తెప్పించే రేంజ్ డిజైన్ చేయడం అనేది క్రేజీ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చెప్పాలనుకుంటే 'మై హీరో అకాడమియాలో' వచ్చిన 4 మూవీస్‌తో పోలిస్తే ఫర్ మీ డెఫినైట్‌లీ దిస్ ఈస్ ద బెస్ట్ భయ్యా. ఇంతకుముందు వరకు మూవీ 2 అయినా 'హీరోస్ రైజింగ్' అంటే నాకు పిచ్చి. ఆ మూవీ ఎన్నో సార్లు చూసాను. అండ్ దాంట్లో క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో మన డేకోన్ బాకోకు కలిసి 9ని కొట్టడం, ఆ రేంజ్ యానిమేషన్ స్టఫ్ ఉంది చూసారు. బాబోయ్! దానికి మించిన స్టఫ్ 1, 2 సీన్‌లు ఉన్నాయి దీంట్లో. మూవీ 4లో చూసుకుంటే. అండ్ అది ఎవరు యానిమేట్ చేశారో తెలుసు కదా! ఇంకెవరు ఆయనే 'నకామురా సెన్సే'. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివ్యూలో నేను ముగ్గురికి కుడోస్ చెప్పాలి. థాంక్స్ చెప్పుకోవాలి ఫ్యాన్‌గా. ఎందుకంటే వీళ్ళ వల్ల కొన్ని సీన్స్ అయితే ఎలివేట్ అయిన విధానం చూస్తే నెక్స్ట్ లెవెల్. వాటిలో ఫస్ట్ ది యానిమేటర్ 'నకామురా సెన్సే'. ఎన్నో ఏళ్లగా యానిమే ఫిల్మ్ ఇండస్ట్రీలో తనిచ్చిన సకుగా ఫేస్‌ని ఇప్పటి వరకు ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన యానిమేషను లిటరల్లీ బ్యాక్‌గ్రౌండ్‌ని యానిమేట్ చేసేస్తాడు. అసలు ఏ మనిషో నాకు అర్థం కాదు. అంత డెడికేషన్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ యానిమేట్ చేయడం అనేది మెంటల్ లేస్తదనమాట. అటువంటి వాటిని యానిమేట్ చేసి ఆయనిచ్చే షాట్లు చూస్తే క్రేజీ ఉంటాయి. అటువంటి పర్సన్ ఈ మూవీ మీద కూర్చొని మూవీ లెవెల్ క్వాలిటీలో ఇచ్చాడు. 'మై హీరో అకాడమీ' అన్ని మూవీస్‌కి ఇచ్చాడు. బట్ దీంట్లో అన్నిటికంటే బెస్ట్. లిటరల్లీ చాలా నిమిషాలుంది. 7, 8 నిమిషాలు ఆయన షార్ట్సు. అండ్ అవి చూస్తుంటే కళ్ళకి కన్ను విందులాగా అయితే అనిపించిందనమాట యానిమేషను. బట్ యానిమేషన్ ఒక్కటుంటే సరిపోదు కదా! దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టిన 'యూకి హయాషికి' మళ్ళీ కుడోసు. ఎందుకంటే ఈయనిచ్చిన మ్యూజిక్‌ని ఎవరు తన్నలేరు. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఇంతకు ముందు కూడా చెప్పాను. అండ్ ఈ మూవీలో తను కొత్త ఓఎస్టీస్‌ని, ఓల్డ్ ఓఎస్టీని కలిపిన విధానం, వాటిని ప్లే చేసిన విధానం, సీన్స్‌లో మ్యాచ్ చేసిన విధానం అబ్బబ్బబ్బబ్బా! చించేశాడు. ఐ థింక్ అన్నిట్లో ఆయన బెస్టే ఇస్తాడు. సో, ఒకదానితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరో కాదు మన 'డైకు' వాయిస్ యాక్టర్. యాజ్ ఐ సెడ్ నాకు యానిమేస్ అన్నిట్లో కల్లా పోలిస్తే ఈయన నా ఫేవరెట్ వాయిస్ యాక్టర్ అని చెప్పా. ఇన్‌ఫాక్ట్ ఓజీ వాయిస్ యాక్టర్స్‌తో కలిపిన. ఎందుకంటే ఈ 'డాయ్‌కి' వాయిస్ యాక్టింగ్ ఏదైతే ఉంటుందో అన్‌బిలీవబుల్ అనమాట. అసలు ఏ రేంజ్‌లో వాయిస్ ఇస్తాడంటే ఈ మూవీలో ఎక్కువ స్టఫ్ లేదు. బట్ ఒక్క పర్టిక్యులర్ డైలాగ్ నాకు మెంటలెక్కిచ్చింది. అదే మనోడిది పెద్ద స్నాష్ ఉంటుంది కదా! సో, అది ఇంతకుముందు చూసాను అక్కడ ఇక్కడ కొన్ని క్లిప్స్. బట్ థియేటర్‌లో చూస్తున్నంత సేపు కిక్యాస్ అనిపించింది. అంటే ఇంకొక థింగ్ గురించి మాట్లాడుకోవాలి. అదే ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో చూసారు చూడండి 'హోముంకురస్' ఓపెనింగ్ సాంగ్. సో, బై వాండే. వాండే చించేశాడు. ఈ సాంగ్ నేను ఎప్పటినుంచో పొగుడుకుంటూ వచ్చా రిలీజ్ అయిన కాడ్నుంచి. అండ్ ఇప్పుడు ఇది థియేటర్‌లో ఆ సాంగ్ ప్లే అవుతుంటే చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా! వాండే మ్యూజిక్‌ని క్రేజీ అనిపించింది చూస్తున్నంత సేపు. అండ్ ఎండింగ్‌లో కూడా తన సాంగే ఉంది. అది కూడా చాలా అంటే చాలా బావుంది. సో, కుడోస్ తనకు కూడా. సో, ఓవరాల్‌గా ఒక్క థింగ్ చెప్తున్నాను. నేను థియేటర్‌లో చూసిన బెస్ట్ యానిమే మూవీ ఫర్ మీ రైట్ నౌ
టాప్ 5 యానిమేస్‌లో ఇది ఈజీగా ఉంటుంది. ఐ మీన్ ఇది ఫస్ట్‌లో అయినా ఉండొచ్చు. ఎందుకంటే అట్ ప్రెజెంట్ ఇది చూసిన ఫీలింగ్ అయితే నాకు ఆ రేంజ్‌లో అనిపించిందనమాట మూవీ చూస్తుంటే. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే 'మై హీరో అకాడెమియా' మూవీస్ అన్నిట్లో చూసుకుంటే మీకు బెస్ట్ 'సకుగా ఫెస్ట్' ఆబ్వియస్‌లీ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు చూసుకుంటే అక్కడ ఇక్కడ కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తాయి. బట్ ఈ మూవీలో అలా కాదు. క్యారెక్టర్స్ మధ్య ఇంటరాక్షన్ ఎక్కడ స్లోగా అనిపించలేదు. అండ్ నాన్ స్టాప్‌గా పరిగెడుతూ ఉంటుంది. లైక్ మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక ఇన్సిడెంట్ తోటి స్టార్ట్ అవుతుంది హీరోస్ దగ్గర. ఆ హీరోస్ దగ్గర స్టార్ట్ అయిన ఇన్సిడెంట్ ఆ తర్వాత ఇంకొక మెయిన్ క్యారెక్టర్స్ అంటే ఈ మూవీలో ఉండే ఒరిజినల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా! సో, వాటితోటి కనెక్ట్ అవుతుంది. సో, ఎలా అంటే ఒక చిన్న పాయింట్ కాడ స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ నుంచి డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ క్లైమాక్స్ వరకు నాన్ స్టాప్‌గా ఎళ్ళిపోతారు. చెప్పాను కదా! స్టోరీ టెల్లింగ్ బెస్ట్ అని చెప్పి మూవీస్‌తో పోలిస్తే ఇందుకే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కనెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ క్రేజీ ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఒకటే చెప్తున్నాను. ఏ మూవీ మీకు దగ్గరలో ప్లే అవుతుంటే థియేటర్‌లో మిస్ అవ్వకండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ అయితే మీరు చూసినందుకు చాలు బ్రో. పెట్టిన డబ్బులకి ఇదైతే చాలు. ఈ క్లైమాక్స్ ఒక్కటి చాలు. మిగతా అంతా వదిలేసని అనుకుంటారు. ఆ రేంజ్‌లో ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.